హలో, నేనండి మీ డాక్టర్ నంది రామేశ్వరరావు బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆల్ ది వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు. యూ కంటిన్యూ టు డూ దిస్ అండ్ ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు యాజ్ మెనీ యాజ్ పీపుల్ పాసిబుల్ టు ఎవ్రీబడి. ఇట్స్ ఎ జనరల్ టాపిక్ కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కమింగ్ బ్యాక్ క్విక్లీ టు ది పాయింట్, ఇంపాక్ట్ ఆఫ్ బడ్జెట్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది టాపిక్ అండి. ఆల్రెడీ నాకు నిన్నటి నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. సార్ ఏమైపోతుంది, ఆందోళనగా ఉంది, అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా, తెలంగాణ డౌన్ అయిపోతుంది. ఏమీ డౌన్ అవ్వదండి. ఇవన్నీ ఇదిగో తోక అంటే అదిగో మీడియా విల్ టెల్ సో మెనీ థింగ్స్, బట్ ఫ్యాక్ట్ ఏంటనేది ఆలోచించారు. అంతకుముందు నేను చెప్పిందే రిపీట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా అన్ని ప్లేసుల్లో ఎస్పెషల్లీ భూమాత నమ్ముకున్నారు, ఎవరు ఇబ్బంది పడలేదు. ఏపీలో వస్తుంది కాబట్టి ఏపీలో డెవలప్ అయిపోతుంది కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనేది రాంగ్ నోషన్ అండి. ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండస్ట్రీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టేట్ ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది అండి. ఆంధ్రాకి తెలంగాణ నాకున్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఆంధ్రాలో గత 5 సంవత్సరాలు వెనకబడ్డాము, అది తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ఎలక్షన్లో గత నెల రోజుల నుండి సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత డెఫినెట్లీ ఆ వీక్ పాయింట్స్ అన్ని కరెక్ట్ చేసుకొని దే ఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ వెరీ అగ్రెసివ్లీ టు డెవలప్ ద స్టేట్ సో దట్ విల్ గివ్ అస్ ఎ స్కోప్ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ ఎఫ్డిఐ కానీ ఫండింగ్ కానీ, దెన్ ఇన్వైటింగ్ ఇండస్ట్రీస్, దెన్ ఆటోమేటిక్లీ ఎంప్లాయ్మెంట్ ఈస్ క్రియేటెడ్. వన్స్ ఎంప్లాయ్మెంట్ ఈస్ క్రియేటెడ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్లో ఆ ఓఆర్ఆర్కి 189 కిలోమీటర్ దానికి కూడా సో ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా అమరావతి కోసం ఇచ్చారు. ఈ ఫండ్స్ బూస్ట్ ఇనిషియల్లీ కిక్ స్టార్ట్ అంటారు. మనం క్రికెట్ ఆడినప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు బాగా స్టార్ట్ చేస్తే మ్యాచ్ విన్ అవుతాం. సో దిస్ ద మ్యాచ్ విన్నింగ్ సిచ్యువేషన్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినవన్నీ కేటాయిస్తే మాత్రం ఏపీ రూపురేఖలు కూడా మారిపోతాయి. వైజాగ్ నుంచి సపరేట్ ఒక వీడియో మాట్లాడుతాం. ఏపీలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఊపందుకు రెక్కలు ఆకాశాన్ని అంటుకుంటున్న రేట్లు, బట్ రియాలిటీ అనేది కొద్దిగా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే చెప్పడం వేరు, మేనిఫెస్టోలో దాన్ని చేసి ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇంప్లిమెంట్ చేయడానికి రిసోర్సెస్ ఉండాలి, ధనం ఇదం మూలం. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్లో డబ్బులు లేవు మన దగ్గర. సో డబ్బులు ఎలాగే జనరేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ హోప్ ఇవ్వడానికి ఓఆర్ఆర్కి కానీ లేకపోతే క్యాపిటల్ కానీ కూడా చాలా పాజిటివ్ పాయింట్ అండ్ ఇట్ ఇస్ వెరీ సపోర్టింగ్ నేచర్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ కూటమి గవర్నమెంట్ ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి దిస్ అ హై టైం. ఏవైతే గత గవర్నమెంట్ చేయలేకపోయిందో ఆ గవర్నమెంట్ చేయలేని వీళ్ళని టేకప్ చేసుకుని అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏమున్నాయి నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన 15,000 కోట్లు చాలామంది అప్పా గ్రాంట్ అని అడుగుతున్నారు. ఏది ఏమైనటికి ఇది బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వహిస్తుంది. దట్స్ అ పాజిటివ్. స్టేట్ దగ్గర ఇప్పుడు ఏపీ స్టేట్ దగ్గర ఇవ్వడానికి తీసుకుని ఏమీ లేవు అక్కడ. దే ఆర్ ఆల్రెడీ ఇన్ క్యాష్ క్రంచ్. సో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది క్లియర్గా, వీ విల్ టేక్ అరేంజ్ ది 15,000 crores, వీ విల్ టేక్ ది కమిట్మెంట్, వీ విల్ గివ్ ది కమిట్మెంట్ టు ది వరల్డ్ బ్యాంక్. ఎక్కడ ఫండ్స్ వస్తే వాళ్ళకి ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ. సో స్టేట్ ఈజ్ అండర్ సేఫ్ కండిషన్. స్టేట్ని ఎడారిలో వదిలేమన్నట్టు తెలుస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ అంటే ఈ ఫండ్స్ శాంక్షన్ చేసినందువల్ల అటు అమరావతి క్యాపిటల్కి వన్ థింగ్ ఈజ్ కన్ఫర్మ్ దట్ అమరావతి ఈజ్ ఓన్లీ ది క్యాపిటల్ టు ఆంధ్రప్రదేశ్ అనేది క్లియర్గా ఇండికేషన్ ఉంది. సో ఇది ఎవరికి డౌట్ ఉండకూడదండి. వాళ్ళు లోన్లో ఇచ్చినా గ్రాంట్గా ఇచ్చినా మనకు డెవలప్మెంట్ ఫండ్స్ కావాలని ఫండ్స్ వస్తే ఫండ్స్. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ 2 to 3 years కంప్లీట్ చేస్తున్న హైలీ ఫోకస్ పెట్టి, అది కూడా మంచి పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే స్టేట్కి రావాలంటే కొన్ని కావాల్సిందే మనకి. సో ఏపీ వరకు డెఫినెట్గా ఇప్పుడు వైజాగ్ చిన్న ఇండస్ట్రీ కారిడార్ ఇస్తా ఉన్నారు, అది కూడా ఒక పాజిటివ్ సైన్. అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రీ పార్ట్, ఐటీ పార్క్స్, అదర్ స్పోర్ట్ పార్క్, హెల్త్ పార్క్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆబ్వియస్లీ డెవలప్ చేయాలి, అందులో ఆప్షన్ లేదు. ఈ 15,000 కోట్లకి చాలకపోయినా మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసి ఫర్దర్ ఫండ్స్ కావాలంటే ఇవాల్యుయేట్ చేసి శాంక్షన్ చేస్తామన్నారు. ఈ 15,000తో లాస్ట్ అని చెప్పలేదు ఎక్కడ కూడా. దీనికే కాదు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, మరి మిగతా అదర్ ప్రాజెక్ట్స్ కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ పాజిటివ్ టు సపోర్ట్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అట్లానే వాళ్ళు ఈస్టర్న్ జోన్లో ఫోకస్ చేస్తారు. అంతకుముందు నార్త్ ఈస్టర్న్ ఉంది, ఇప్పుడు ఈస్టర్న్ జోన్లో ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ చాలా బీహార్, జార్ఖండ్ అయితే మరీ కూడా చాలా. బీహార్కి 26,000 కోట్లు ఇచ్చారు హైవేస్కి, పాజిటివ్ సైన్. అట్లా కావాల్సిన అలా వీళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టుకుంటే డెఫినెట్గా విత్ గుడ్ కోఆర్డినేషన్, గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, దే విల్ డెఫినెట్లీ సపోర్ట్. సో రియల్ ఎస్టేట్ వరకు ఇట్స్ అ పాజిటివ్ హోప్.
బట్ వీ హ్యావ్ టు ఫిజికల్లీ వెయిట్ అండ్ సీ అది ఎంతవరకు అమలు పరుస్తారు. ఫండ్స్ ఇవ్వడం వేరు, నిజంగా ఇస్తారా లేదా, ఇస్తే వీళ్ళు కరెక్ట్గా వాడుకుంటారా లేదా, అప్పట్లో గవర్నమెంట్లో ఏమన్నా మళ్ళీ వైలేషన్ ఎఫెక్ట్ అవుతుందా అనేది చూడాలి. సో ఓవరాల్ సినారో ఏపీ వరకు కంపేర్ చేస్తే కనుక ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. ఒక రే ఆఫ్ హోప్ని అయితే కలిగించారు, జనాల్లో ఉత్సాహాన్ని ఉల్లాహాన్ని నింపారని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఏపీ ఇన్వెస్టర్స్ కానీ, ఏపీ బిల్డర్స్ కానీ, ఏపీ రియల్టర్స్ కానీ, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పాలసీ. లెట్స్ హోప్ ది బెస్ట్. అండ్ సెకండ్, కమింగ్ టు తెలంగాణకి పరోక్షంగా అంటారు కదా, డైరెక్ట్గా ఏమి ఇచ్చేది లేదు కానీ, బట్ డెఫినెట్గా RRR ఇవన్నీ పికప్ అయితే మనకి రావాల్సిన బెనిఫిట్స్, మనకి రావాల్సిన అడ్వాంటేజెస్ వస్తాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ అయితే పడిపోదండి. ఏపీలో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏం లేదు, యూ టు వెయిట్ అండ్ వాచ్. ఇవాళ ఇన్వెస్ట్ చేసుకున్న 8 to 10 years. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day, 1 year, 5 years. ఇట్ ఈస్ బిల్ట్ ఓవర్ ద పాస్ట్ 50 to 60 years పట్టింది. ఓకే, అమరావతికి అంత టైం పట్టకపోయినా ఏపీ మొత్తం డెవలప్ అవడానికి డెఫినెట్గా ఒక 10 years to 20 years అయితే కావాలి, క్యాపిటల్, ప్రాపర్ క్యాపిటల్ బిల్డ్ చేయాలంటే. సో అంతవరకు ఆగక్కర్లేదు. ఇన్వెస్టర్ ఈ మంత్ ఎండ్ అంటే ఇయర్ ఎండ్కి కానీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లోపు ఏపీలో ఏం జరగవచ్చు అనేది శ్వేతపత్రం ఆల్రెడీ చెప్పారు వైట్ పేపర్లో. అది ఎంతవరకు అమలుపరచగలరు, దానికి నిధులు ఎంతవరకు సమకూర్చగలరు అన్న దాని మీద ఉంటుంది. సో తెలంగాణ వరకు ఇట్స్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇస్ అన్న టాప్ గేర్. ఎలక్షన్ ముందు ఆనవాయితీగా 2 నెలలు తగ్గడం అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అయితే ఎక్కడ పడిపోలేదండి. అండ్ ఆల్ ది ఫస్ట్ ఆగస్ట్ నుండి రేట్లు, భూముల రేట్లు పెరుగుతున్నాయి, స్టాంప్ డ్యూటీలు పెరుగుతున్నాయి. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా